హలో ఆల్! అందరు గణేష్ చతుర్థిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మా ఇంట్లో అండ్ మా వీధిలో కూడా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా ఛానల్‌లో మోదకాల రెసిపీని. చాలా ఈజీగా చేశానండి అదైతే. ఎప్పుడైనా నేను ఈజీగా ఎలా ట్రై చేయాలనే చూస్తాను. ఎందుకంటే హార్డ్ ప్రాసెస్‌కి వెళ్తే చాలా బద్ధకం అయితది. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! అండ్ హెల్తీగా ఉండాలి కాబట్టి నేను సింపుల్‌గా, ఈజీగా ఎలా అయితదనే ట్రై చేస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ది సింపుల్ రెసిపీ అండ్ హెల్తీ కూడా. ఇలా 2 వేస్‌లో చూపించాను. చేయితో ఎలా చేసుకోవచ్చు అండ్ మనం మెషిన్‌తోని కూడా ఎలా చేసుకోవచ్చు అని చూయించాను. చేయితో అండ్ మెషిన్‌తో ఎలా అయినా ట్రై చేయండి మీ అవైలబిలిటీని బట్టి. కాకపోతే ఇది పిల్లలకి కొంచెం యాక్టివిటీ లాగా కూడా అవుతది. ఇలాంటివి మనము హోమ్ రెసిపీ అంటే ఫుడ్ అనేది మదర్స్ వరకే కాకుండా పిల్లలకు కూడా ఇలాంటివి నేను చూస్తున్నారు కదా! ఒక ఎంగేజ్‌మెంట్ యాక్టివిటీ లాగా అవుతదండి ఇంట్లో ప్రతి ఒక్కరికి. సో, ఖచ్చితంగా మీ పిల్లలతో కూడా ట్రై చేయించండి. దే విల్ ఎంజాయ్ ఎ లాట్. టైమ్ పాస్ అవుతది. ఈవినింగ్ వచ్చాక స్నాక్ ఎలాగో అడుగుతారు కదా! వాళ్ళతోనే చేయించండి. చాలా బావుంటది అండ్ దే విల్ ఎంజాయ్ ఎ లాట్ అండి. ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలు ఈ యాక్టివిటీని ఎలా ఎంజాయ్ చేశారో నాతో షేర్ చేయండి కామెంట్‌లో. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ థాట్. అండ్ మోరోవర్ ఎవరైనా ఎంఎస్‌సి చేయాలన్న థాట్ ఉందా? ప్లీజ్ లెట్ మీ నో. ఎందుకంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి ఛాన్స్ ఉందండి. ఆగస్ట్ 30th లాస్ట్ డేట్. సో, మీరు ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి మ్యాథ్స్‌లో అంటే ప్లీజ్ లెట్ మీ నో. నేను మ్యాథ్స్ ట్రై చేస్తాను వాటిని మీకు క్లియర్ చేయడానికి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ and please go ahead and watch my complete video and you will enjoy a lot. It is just a time pass snack you can do at every time.